పార్టీల పరంగా వాళ్ళ వర్షన్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఎలా ముందుకెళ్ళదలుచుకుంది ప్రభుత్వం దీని మీద? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మరి విజిత గారికి ప్యానల్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజమే, అంటే వాస్తవానికి బీసీ రిజర్వేషను అనేది ఒక చారిత్రాత్మకమైన నినాదం. ఆ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రకు ముందు ఈ భారతదేశంలో బీసీ వర్గాల్లో రాజకీయానికి ఉద్యోగ దానికి ప్రతి దాంట్లో వెనకబడి ఉన్నారనేది గ్రహించి బీసీలకి ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి రావటం కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం ఇది. ఎందుకంటే గతంని మనం అనుకోకుండా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం అందరు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అదే టైంలో బీహార్లో కూడా తెలంగాణ కంటే ముందు బీసీల యొక్క కులగణన చేపట్టడం అనేది హర్షణీయం. అయితే ఈ బీజేపీ ప్రభుత్వం 2014కు ముందు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రి 11-12 ఏళ్ళు అవుతున్నది, నేను బీసీ ప్రధానిని అని చెప్పుకొని ఈ భారతదేశంలో బీసీలకు ఎలక్షన్ల ముందు కూడా వారు చెప్పుకున్న సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ దానికి ఒక కమిటీ కూడా ప్రభుత్వం నుంచి మంత్రుల కమిటీని కూడా సబ్ కమిటీ వేయటం, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి డెడికేటెడ్ కమిటీ వేసి ముందు బీసీ కులగణన చేపట్టడం అనేది చాలా చారిత్రాత్మకం తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎక్కడో జరుగుతున్నది, ఎక్కడో ఇబ్బంది అవుతున్నది, మనం బీసీలకు ఇవ్వాలనేది ఒక త్యాగంతో కూడిన ఒక నిర్ణయం తీసుకున్నది. దాన్ని ప్రజలందరూ హర్షించారు. దానికి అసెంబ్లీలో తీర్మానం చేయటం, గవర్నర్ గారికి పంపటం, ఈ గవర్నర్ గారు మరి బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు దాన్ని ఆపటం, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి జీవో నెంబరు 9 తీసుకొచ్చి ఏ విధంగానన్నా మేము ముందుకు పోవాలంటే పైన బీజేపీ గవర్నమెంట్ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి ఈ బీసీల రిజర్వేషన్ ని వారు ఓకే చేస్తారేమో అనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోవటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నడూ ఎవ్వరు చేయని విధంగా ఈరోజు శాస్త్రీయంగా ఒక 50 రోజులు ఏదో గతంలో మరి టిఆర్ఎస్ సోదరులు చెప్తున్నారు మిత్రులు, మరి వారు చేసిన ఒక్కరోజు కులగణన, ఒకరోజు మొత్తం జనాభాని ఒక్కరోజులోనే లెక్కించారు. మొత్తం సమగ్ర కులగణన సమగ్ర నివేదికను తీసుకొచ్చి అది చెత్తబుట్టలో వేసిరు. మరి వారి పుణ్యమే, వారు చేసిన పాపమే బీఆర్ఎస్ ఇవాళ 22% బీసీలకి ఇవాళ రిజర్వేషన్ 2018లో చేసి మరి ఆగమేఘాల మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తేవాలి. ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఓసీలలో కూడా ఎకనామికల్ చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి 10% ఇవ్వాలి, హర్షిస్తాం మేము దానికి కూడా. కానీ అంత స్పీడ్గా చేసిన మీరు ఇవాళ ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ నిస్సిగ్గుగా చెప్తున్నారు బీసీలకి మోసం చేసింది వాళ్ళు. ఇక ఏదో అన్నట్టుగా మేమే ఇదన్నో మీరందరూ దొంగలు అన్నట్టు ఇలా అసలు పెట్టనమ్మంటే ఏదో పెట్టనమ్మా రోజు పెట్టే డాష్ అన్నట్టు అయింది కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ ఆ రోజు నుండి కూడా ఏదైతే 2 సంవత్సరాలు, ఇప్పుడు రేపు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు బీసీల కులగణన రాహుల్ గాంధీ గారి మాటకి కట్టుబడి ఉన్నాం. మేము ఏ విధంగానైనా బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని 42% ప్రకటించి ఈరోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీల పరంగా గుర్తులు కేటాయించి ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎట్లనన్నా ఈ బీజేపీ గవర్నమెంట్ మాకు ఇస్తదేమోనని జంతర్ మంతర్లో, ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో ఇంతమంది ఇండియా కూటమికి సంబంధించి ఇంతమంది ఉన్నా కూడా ఎవరు దాని మీద ఒక్క రోజు కూడా మాట్లాడింది లేదు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో చెప్పడం జరిగిందండి. దాని మీద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇదైతే 9th షెడ్యూల్లో పెట్టాలని ఒక నిర్ణయం కూడా విజ్ఞాపన కూడా చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పటం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వమే దాన్ని తొక్కిపెట్టింది. ఇప్పటికీ దాన్ని 9th షెడ్యూల్ అంటే
వాస్తవానికి మాది కూడా బీసీ అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా నేను ఒక బీసీగా కూడా మాది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే మా వాళ్ళు కూడా పోరాటం ఎక్కడ చేస్తున్నాం అంటే హైదరాబాదు, ఢిల్లీ జంతర్ మంతర్, హైదరాబాదు హోటల్లో చేస్తున్నాం, ఆ ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నాం. ఇలా కావాలంటే గ్రౌండ్ లెవెల్లో, గ్రామ లెవెల్లో కూడా పోయి మా వల్ల పోరాటాలు కొనసాగించట్లేదు. ఇది మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రంలో బీజేపీని వంచాలంటే ఈ ప్రభుత్వాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీ ఉద్యమాన్ని చేసినప్పుడే ఈ బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కనువిప్పు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి వీళ్ళు చేయవలసిన తీర్మానాలు, జీవోలు, అన్ని పరిస్థితులు వీళ్ళు ప్రయత్నాలు చేసిన, జంతర్ మంతర్ ధర్నాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఒక పెద్ద కబంధుల వల్ల కూర్చొని ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ అక్కడ. ఇలా 29 రాష్ట్రాల్లో దాదాపు 26-27 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఇంతవరకు అసలు ఈ రిజర్వేషన్లు ఎవరికి అవసరం అండి? అసలు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లే అవసరం లేదు బీసీలకి. చట్టసభల్లో రిజర్వేషన్ కోసం కొట్లాడదామని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టాలి. కానీ ఇవాళ ఈ బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో 42% అనేది కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీ రేపు ఏంటంటే పార్టీలకు అతీతంగా గుర్తులు కేటాయించేది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగా మేము 50% కాంగ్రెస్ పార్టీ బీసీలకి సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా డెడికేటెడ్ కమిటీ ముందు మాట్లాడుకొని చెప్పడం జరిగింది. ఇది కానీ ఒకటి మిగతా మా సోదరులు చెప్పారు, టిఆర్ఎస్ ఏనాడు కూడా కేసీఆర్ కానీ ఆ బృందం కానీ బీసీల గురించి ఒక్క మాట మాట్లాడలే. ఉన్నొక్క బీసీ మంత్రి ఉండేటప్పుడు మేము విన్నాం, అయ్యా వాళ్ళ దయాదాక్షిణ్యం మీద మంత్రి అయినా ఎందుకు అడవులుగా మాట్లాడతాం అన్న రోజులు ఉన్నాయి ఆ టైంలో. అంటే ఇక్కడ ఒకటండి, బీసీ నినాదం అనేది అందరికీ ఒకటే. మాకు ఈ బీసీలు ఎలా 62%, 66% ఉన్నారు భారతదేశంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమం అనేది ఒరిపొట్టు మీద అలికినట్టు చేయొద్దు. ఇలా గ్రామాలలో బీసీలకి అసలు మా హక్కులేదని తెలవట్లేదు. ఇంకా ఇలా ఎందుకు వాళ్ళు కొంతమంది ధైర్యంగా ఇది ఉంటున్నారంటే గ్రామంలో ఉన్న 50-60-70% మంది ఒక గ్రామంలో ఉన్న బీసీలు మా పోరాటం ఏందనేది కూడా తెలవట్లేదు. తెలంగాణ ఉద్యమం లెక్క తెలంగాణలో కూడా బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తేనే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న బీసీ ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారండి. ఒక్క ఎంపీ మాట్లాడలే బీజేపీ ఎంపీలు బీసీల యొక్క రిజర్వేషన్ గురించి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇదే ఈటల రాజేందర్ గారు కానీ, ఇదే బండి సంజయ్ గారు మినిస్టర్ కానీ ఒక్కరోజు పోయి వీళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది, వాళ్ళకే మైలేజ్ అని వచ్చేటట్టుంది, మనకు పోతుందని ఒక్కరోజు కూడా చెప్పలేదండి. ఇది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. మా పిసిసి ప్రెసిడెంట్ అంటున్నాడు, మా ముఖ్యమంత్రి అంటున్నాడు, కార్యవర్గం అంటున్నది, మా రాహుల్ గాంధీ గారు అన్నారు. ఎట్లనన్నా జంతర్ మంతర్ సెంటర్లో ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి చట్టపరంగా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఇక్కడున్న 8 మంది ఎంపీలు కూడా మాకేంది వీళ్ళతోని బీసీల ఓట్లు మాకు అవసరం. ఒక ఆయన అంటాడు ఎస్సీలై మైనార్టీలై మాకు ఓట్లు వద్దని మొన్న ఒక దాంట్లో సోషల్ మీడియాలో చదివాను. ఇక బీసీల ఓట్లు కూడా బీజేపీకి అవసరం లేదు. మీకు అదే చిత్తశుద్ధి ఉంటే బీసీల ఓట్లు కావాలి, కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే మైలేజ్ వస్తుందంటే మీరు రేపే పోయి ప్రధానమంత్రి గారికి చెప్పి మీరు చేపియండి. మా 9 మీరు ఏదైతే గవర్నర్ గారు ఇక్కడ నుంచి పంపిన 9th షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి గారితో ఆమోదం ఇప్పించండి. అది చేత కాదు బీజేపీ నాయకులకి. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలు కావాలి, కానీ మేము మాత్రం ఏం చేయము. బీసీలు 60% మంది ఉన్న బీసీలు ఎంతున్నా అక్కడే ఇంకా అనసబడాలి. ఒక కాంగ్రెస్ పార్టీ కొద్దిగా లేవనెత్తింది కాబట్టి అది కూడా పోవాలి, నినాదం కూడా. ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ. బీసీ ప్రధానమంత్రి అయ్యుండి కూడా బీసీలకి అలా లోకల్ బాడీస్ అనేది ముఖ్యం కాదు, చట్టసభల్లో రిజర్వ్